వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. అసలు టైటిల్ మన అల్లు అర్జున్కి బాగా సూట్ అయింది కదా. అంతెందుకు, మొత్తం మెగా ఫ్యామిలీయే బంగారం. మొన్నే కదా ఏపీ డిప్యూటీ సీఎం అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన అభిమాని ఇంటికి వెళ్లి అడిగిన కుక్క పిల్లని కూడా గిఫ్ట్ గా పంపించాడు. ఇక ఇప్పుడు అల్లుడు అల్లు అర్జున్ వంతో ఆయన కూడా అభిమాని కోసం స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. సినిమాలో హీరోలు తెరపై ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. బలహీనులను కాపాడడం, బాధలో ఉన్న వారికి అండగా నిలవడం, అవసరమైన సమయంలో సహాయం చేయడం వంటి పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటారు. అయితే నిజ జీవితంలో కూడా అలాంటి మానవత్వాన్ని చూపించినప్పుడు మాత్రమే వారు ప్రజల హృదయాల్లో నిజమైన హీరోలుగా నిలిచిపోతారు. తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్ గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా అలాంటి ఒక హృదయాన్ని కదిలించే పనితో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారి జీవితంలో కొన్ని క్షణాల సంతోషాన్ని నింపేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కేవలం ఓ వీడియో కాల్ మాత్రమే కాదు, ఆశ కోల్పోతున్న ఓ చిన్నారికి చిరునవ్వు ఇచ్చిన మానవత్వానికి ప్రతీకగా మారింది. ల్యుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న శ్రద్ధ అనే 8 ఏళ్ల చిన్నారి చాలా కాలంగా చికిత్స పొందుతుంది. చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడుతుంది. ఇలాంటి పిల్లల చివరి కోరికలను నెరవేర్చేందుకు పనిచేస్తున్న ప్రముఖ సేవా సంస్థ మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఈ చిన్నారి కోరికను తెలుసుకుంది. శ్రద్ధకు ఎంతో ఇష్టమైన నటుడు అల్లు అర్జున్తో ఒక్కసారి మాట్లాడాలని, ఆయనను చూడాలని కోరిక ఉందని సంస్థ ప్రతినిధులు తెలుసుకున్నారు. దీంతో జూన్ 19న వారు అల్లు అర్జున్ కార్యాలయాన్ని సంప్రదించారు. సాధారణంగా స్టార్ హీరోల షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వరుస సినిమాలు, మీటింగ్స్, షూటింగ్స్ మధ్య సమయం దొరకడం చాలా కష్టం. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే అల్లు అర్జున్ ఎలాంటి ఆలస్యం చేయకుండా స్పందించినట్లు తెలుస్తుంది. తన బిజీ కార్యక్రమాలను పక్కన పెట్టి ఆ చిన్నారి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన వీడియో కాల్ సంభాషణ ఇప్పుడు లక్షలాది మంది హృదయాలను తాకుతుంది. అల్లు అర్జున్ పిఆర్ బృందం ఈ వీడియోకు సంబంధించిన కొన్ని విజువల్స్ ను సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. వీడియో కాల్ ప్రారంభమైన వెంటనే అల్లు అర్జున్ ఎంతో ఆప్యాయంగా శ్రద్ధను పలకరించారు. ఆమెతో హిందీలో మాట్లాడారు. ఎలాంటి స్టార్ అహంకారం లేకుండా కుటుంబ సభ్యుడిలా ఆమెతో సరదాగా సంభాషించారు. ఆ చిన్నారి నవ్వుతూ మాట్లాడేలా ప్రోత్సహించారు. అనారోగ్యంతో పోరాడుతున్న పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత సున్నితంగా ఉండాలో ఆయన ప్రవర్తన ద్వారా స్పష్టంగా కనిపించింది. ప్రత్యేకంగా పుష్ప ది రైజ్ సినిమాలోని తన ఐకానిక్ డైలాగులను శ్రద్ధతో చెప్పించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అదే డైలాగులను చిన్నారి చెబుతుంటే బన్నీ ఎంతో ఆనందంగా విన్నారు. ఆమెను మరింత ఉత్సాహపరిచేలా చప్పట్లు కొట్టారు. ఇక ఇద్దరూ కలిసి చేసిన ఒక చిన్న యాక్షన్ అయితే ఈ వీడియోకు హైలైట్ గా నిలిచింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన గడ్డం కింద చేయి తిప్పే మేనరిజాన్ని శ్రద్ధ కూడా అనుకరించింది. స్క్రీన్ పై ఇద్దరూ ఒకేసారి ఆ స్టైల్ను చేయడం చూసిన వారంతా చిరునవ్వు చిందించారు. చిన్నారి అమాయకంగా చేసిన ఆ యాక్షన్ చూసి అల్లు అర్జున్ని కూడా మెప్పించింది. డామ్ క్యూట్ అంటూ ఆమెను ప్రశంసించిన బన్నీ ఆ చిన్నారి ముఖంలో ఆనందాన్ని మరింత పెంచారు. స్టార్ హీరో నుండి అలాంటి స్పందన రావడం శ్రద్ధకు మరిచిపోలేని జ్ఞాపకంగా మారింది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏమవ్వాలని అనుకుంటున్నావని అల్లు అర్జున్ ఆమెను అడిగారు. వెంటనే శ్రద్ధ ఎంతో ఆత్మవిశ్వాసంతో డాక్టర్ అవుతానని సమాధానం చెప్పింది. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్న ఓ చిన్నారి తనలాంటి బాధపడే వారిని కాపాడే వైద్యురాలుగా మారాలని కలలు కనడం అక్కడున్న వారందరినీ కదిలించింది. ఆ మాటలు విన్న అల్లు అర్జున్ కూడా ఎంతో సంతోషించారు. ఆమె కల నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తప్పకుండా హైదరాబాద్కు వచ్చి తనను కలవాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నువ్వు బలంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ వీడియోకు అల్లు అర్జున్ బృందం ఇచ్చిన క్యాప్షన్ కూడా ఎంతో అర్థవంతంగా ఉంది. సినిమాల ద్వారా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చిరునవ్వులు పంచడమే మా ఉద్దేశం అనే భావాన్ని ప్రతిబింబించేలా వారు ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ రాకా షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కోట్లాది అభిమానులకు ఐకాన్ స్టార్ నిలిచిన అల్లు అర్జున్ ఈ చిన్నారి ముఖంలో చిరునవ్వు తీసుకురావడం ద్వారా మరోసారి నిజమైన హీరో అనిపించుకున్నారు.
ఓ వీడియో కాల్ ద్వారా కొన్ని నిమిషాలు మాట్లాడటం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారికి ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే ఆనందాన్ని ఇచ్చాయి. కొన్నిసార్లు పెద్ద సహాయాల కంటే చిన్న చిన్న ప్రేమపూర్వక మాటలే ఎక్కువ బలాన్ని ఇస్తాయి. శ్రద్ధకు అల్లు అర్జున్ ఇచ్చిన ఈ చిరునవ్వు కూడా అలాంటిదే. అది కేవలం ఒక అభిమాని సంతోషపరిచిన ఘటన కాదు, మానవత్వం ఇంకా బతికే ఉందని గుర్తు చేసిన అందమైన సంఘటన.